గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. శ్రీకృష్ణ పరమాత్ముని పుట్టినరోజు సందర్భంగా జన్మాష్టమి పండుగను ప్రతి ఏటా మనం ఘనంగా చేసుకుంటాము. హిందూ మత సాంప్రదాయంలో శ్రీకృష్ణుడి అవతారము చాలా విశిష్టమైనది, ప్రత్యేకమైనది కూడా. శ్రీ మహావిష్ణు అవతారాల్లో 8వ అవతారము శ్రీకృష్ణ అవతారం. పరంధాముడు శ్రావణ మాసంలో బహుళపక్ష అష్టమి తిథి రోజున రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణుడి భక్తులంతా హరే రామ హరే కృష్ణ నామాన్ని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అయితే శ్రీకృష్ణుడు ఎలా ఇస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు పొందవచ్చు. తులసి మొక్క నెమలి పింఛంతో ఎలాంటి పరిహారాలు పూజలు ఆచరిస్తే ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందామా మనం ఇప్పుడు. హిందూ ధర్మం ప్రకారము శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు తులసి మొక్క పూజ చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. శ్రీకృష్ణుడికి తులసి దళాలంటే మహా ఇష్టం. అందుకే కృష్ణుడి పూజలో తులసి దళాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తులసి మొక్కను సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపముగా భావిస్తారు. కాబట్టి ఈ జన్మాష్టమి రోజు తులసి మొక్కకు భక్తితో పూజ చేసి పరిహారాలు పాటిస్తే శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి సంతోషిస్తారని, సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. కృష్ణాష్టమి పూజలో శ్రీకృష్ణుడికి వెన్న పంచదార మిశ్రమతో చేసిన నైవేద్యం తప్పకుండా ఉండాలి. ఈ నైవేద్యంలో తులసి దళాలను కూడా కలపటం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని నమ్మకం. అలాగే జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి తులసి మాల సమర్పించడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుందని, సుఖ సంపదలు కలుగుతాయని చెప్తారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ జన్మాష్టమి రోజు ఉదయం సాయంకాలం పూట తులసి మొక్క ముందు విష్ణుమూర్తిని స్మరించుకుంటూ ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహం కలిగి ఆ ఇంట్లో ధన సంపద వృద్ధి చెందుతుందని బలమైన ఇది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడికి పూజించే సమయంలో కొన్ని నెమలి పించాలు శ్రీకృష్ణుడి ఫోటో దగ్గర ఉంచి పూజ అయిపోయిన తర్వాత నెమలి పించాలను బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల కుటుంబంలో కలహాలు రాకుండా ఉంటాయి. కుటుంబ సభ్యులకు మంచి పురోగతి ఉంటుంది. అలాగే అటుకులు నైవేద్యముగా పెట్టి తర్వాత ప్రసాదముగా సేకరిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయని చెప్తారు. శత్రు బాధలు ఉన్నవాళ్ళు జన్మాష్టమి రోజు కృష్ణుని పూజలో ఉంచిన నెమలి పించాలు ఒకదాన్ని తీసుకొని దానిపై సింధూరంతో బొట్టు పెట్టుతూ మీ శత్రువుల పేరు చెప్పుకొని ఆ నెమలి పించాన్ని పారే నీటిలో వదిలేస్తే క్రమముగా శత్రు బాధలు తొలగిపోతాయట. మన పేరు రాసుకొని పారే నీటిలో తొలగిపోతాయట. అలాగే సరిగ్గా నిద్ర పట్టని వారు, పీడకల్లా వస్తున్నవారు